అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక 22 ఏళ్ల యువకుడు రైల్లో ప్రయాణం చేస్తుంటాడు. అతడు కూర్చున్న దగ్గర నలిగిపోయిన పాత పర్సు ఒకటి కనిపిస్తుంది. అది తీసి చూస్తాడు. అందులో కొన్ని రూపాల నోట్లు, ఒక కృష్ణుడి ఫోటో ఉంటుంది. అయ్యో, ఎవరో పర్సు పోగొట్టుకున్నారు, కానీ దీంతో ఎలా తెలుసుకోవాలి ఎవరిదో అని అనుకుంటాడు. తను కూర్చున్న దగ్గరే అటు ఇటు వెళ్ళే వాళ్ళని అడుగుతుంటాడు, ఈ పర్సు మీద అని. వాళ్ళు ఇలా జోబు తడుముకొని చూసి, వాళ్ళ పర్సు ఉంటుంది కదా ఇలా తడుముకుంటే, మాది కాదు అని చెప్తుంటారు. పక్క భోగిలో కూర్చొని భగవద్గీత చదువుతున్న ఒక పెద్ద ఆయన నెమ్మదిగా లేచి ఆ యువకుడి దగ్గరికి వస్తాడు. బాబు, ఆ పర్సు నాదే అంటాడు. దానికి ఆ యువకుడు, మీదేనని గుర్తులేంటి అని అడుగుతాడు. అందులో ఒక కృష్ణుడి ఫోటో ఉంటుంది, చూడు బాబు అంటాడు ఆ పెద్ద ఆయన. అది ఒక్క గుర్తే సరిపోదు కదా, ఇంకేమన్నా గుర్తులు చెప్పండి. అయినా ఇందులో మీ ఫోటో పెట్టుకోవాలే కదా, అలా అయితే ఇలా పోయినప్పుడు చాలా సులభంగా మిమ్మల్ని గుర్తుపట్టవచ్చు అంటాడు. దానికి ఆ పెద్ద ఆయన నవ్వి, అవును బాబు, ఒకప్పుడు అందులో నా ఫోటోనే ఉండేది అని ఆ పర్సుకు సంబంధించిన కథ చెప్పడం మొదలు పెడతాడు. ఈ పర్సు నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న కొనిపించాడు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నాన్న పర్సు కొనివ్వగానే నేను అందులో నాన్న ఫోటోనే పెట్టుకున్నాను. నేను పెరిగి పెద్దయ్యాక నేను చాలా అందంగా ఉండేవాడిని అని నాకు అనిపించేది. అప్పుడు నాన్న ఫోటో తీసి అందులో నా ఫోటో పెట్టుకున్నాను. ఇలా కొద్ది కాలం అయ్యాక నాకు వివాహం జరిగింది. నా భార్య చాలా అందంగా ఉండేది. ఆమంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు నా ఫోటో తీసి అందులో నా భార్య ఫోటో పెట్టుకున్నాను. కొద్ది కాలానికి మాకొక బాబు పుట్టాడు. వాడు చాలా అందంగా ఉండేవాడు. అప్పుడు నా భార్య ఫోటో తీసి అందులో మా బాబు ఫోటో పెట్టుకున్నాను. వాడంటే నాకు ఎంతో ప్రేమ. నేను ఆఫీస్ నుంచి రాగానే నా బ్యాగ్ ఇలా పక్కన పడేసి వాడిని ఎత్తుకొని ఆడుకునేవాడిని, భుజాలపైన కూర్చోపెట్టుకొని ఊరంతా తిరిగేవాడిని. వాడే నా లోకం, నా ప్రపంచం అన్నట్లుగా నేను జీవించాను. ఇప్పుడు ఆ కొడుకు పెరిగి పెద్దవాడై ఉద్యోగం చేస్తూ అమెరికాలో స్థిరపడ్డాడు. వాడికి నా అవసరం లేదు. కొద్ది కాలం క్రితమే నా భార్య కూడా చనిపోయింది. ఒకప్పుడు అందరూ ఉన్న నేను ఇప్పుడు ఎవ్వరూ లేని ఒంటరి వాడిని అయ్యాను. అందరూ ఉన్నప్పుడు వీళ్ళే నా లోకం, నా ప్రపంచం అనే అశాశ్వతమైన వాటిపైన ప్రేమను పెంచుకున్నాను. ఇప్పుడు జీవితం అయిపోయే స్థితిలో ఏది శాశ్వతమో తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ వయసులో ఎవరో ఒకరు తోడు ఉండాలి, కానీ ఎవ్వరూ లేరు. నాకు భయం వేస్తూ ఉంటుంది. అందుకే నాకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడని ఈ కృష్ణుడి ఫోటో పర్సులో పెట్టుకున్నాను. ఈ భగవద్గీత చదువుతూ ఉంటే ఆ కృష్ణ భగవానుడే నాతో మాట్లాడుతున్నాడు అన్నంత ఆనందంగా, ధైర్యంగా ఉంటుంది బాబు అని ఆ పెద్దాయన చెబుతూ ఉంటే మాటలు తడుపడుతూ కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అది చూసిన ఆ యువకుడు ఇంకేం మాట్లాడకుండా ఆ పర్సుని ఇచ్చేస్తాడు. తను దిగాల్సిన స్టేషన్ రాగానే ఆ యువకుడు దిగి నెమ్మదిగా నడుచుకుంటూ వెడతాడు. కానీ మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. భగవద్గీత అంత గొప్పదా, అంత ధైర్యాన్ని ఇస్తుందా, ఎలాగైనా సరే ఈరోజు నేను భగవద్గీతను కొనుక్కొనే ఇంటికి వెళ్ళాలి, ఈ రోజు నుండే చదవడం ప్రారంభించాలి అని దృఢంగా నిశ్చయించుకుంటాడు. భగవద్గీత మన జీవితాలను నడిపే గొప్ప సారథి. పిల్లలకు తల్లిదండ్రులు కృష్ణుడి వేషం వేసి మురిసిపోతూ ఉంటారు. దానితో పాటు ఆ కృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీతను కూడా వాళ్లకు నేర్పిస్తే జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళు చాలా సులభంగా, ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు.